ఈ వీడియోలో పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సంవత్సరం అయినా సరే మామిడికాయ ముక్క అనేది మెత్తపడకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూసేయండి. మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందే మామిడికాయలని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మామిడికాయలకి మట్టి కానీ జిగురులాగా ఏమైనా అతుక్కొని ఉంటే అది మామూలుగా కడిగితే పోదు కాబట్టి కొద్దిసేపు నానబెట్టుకొని మళ్ళీ ఎక్కడ డస్ట్ అనేది లేకుండా చేత్తో ఇలా నీట్గా అనుకొని ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకోవాలి తడి లేకుండా. అలాగే అన్ని మామిడికాయలని తుడిచేసుకొని ఒక 10 నిమిషాలు అలా గాలి కారబెట్టేసి ముక్కల్ని కట్ చేపించుకోవాలి. మామిడికాయ ముక్క సైజు పెద్దగా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్క ముక్కకి టెంక ఉండేలాగా కట్ చేసుకోవాలి. టెంక లేని మామిడికాయ ముక్కలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేయండి. టెంక లేని ముక్కలతో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అన్ని మామిడికాయలని కట్ చేసుకున్న తర్వాత టెంకకి పొర ఏమైనా ఉంటే తీసేసి మళ్ళీ ఒక్క ముక్కని నీట్గా తుడుచుకోవాలి. ముక్కలు కట్ చేసేటప్పుడు వాటిపైన మరకలు పడి ఉంటాయి కదా, అవన్నీ పోయేలాగా పొడి బట్టతో ఒక్కో ముక్కని తీసుకొని తుడుచుకోవాలి. పచ్చడి చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ఒక్కటే పెద్దది. ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా కలుపుకోవడమే కాబట్టి తర్వాత పెద్ద పని ఉండదు. అన్నీ తుడుచుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఇంకో అరగంట పాటు గాలి కారబెట్టుకోవాలి. ఆవాలు, రాళ్ళుప్పు కూడా ముందే ఎండలో పెట్టుకోవాలి. 2-3 గంటల ముందే ఎండకు పెట్టేసి తర్వాత పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఆరిపోయిన తర్వాత ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవాలి. దేంతో కొలుచుకున్నా కూడా 5 కప్పులు లేదా 10 కప్పులు అయ్యేలా చూసుకోండి. అప్పుడే మిగతా కొలతలన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి మనకి. ఫస్ట్ 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసి అన్ని ముక్కలకి ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ముందే ఆయిల్ యాడ్ చేయడం వల్ల పచ్చడిలో ముక్క మెత్తబడకుండా ఉంటుంది. నాకు ఈ కప్పుతో మామిడికాయ ముక్కలు 5 కప్పులు అయ్యాయి నిండుగా. సో ఉప్పు 1 కప్పు వేసుకోవాలి. మరీ నిండుగా కాకుండా గిన్నెకి ఈక్వల్గా వేస్తున్నాను. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం 1 కప్పు నిండుగా వేసుకోవాలి. ఆవపిండి కూడా 1 కప్పు, 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆవపిండి ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, కారం అయితే కొంచెం కరెక్ట్గా తీసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, మెంతులు వేయించి పౌడర్ చేసి పెట్టిన పొడి 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మీకు జీలకర్ర యాడ్ చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఓన్లీ మెంతులని వేయించి ఆ పౌడర్ని 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఇంతే వేసుకోవాలనేసి ఏం లేదు, మనకు తెలుస్తుంది కదా, పచ్చడి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఆవాలు యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. తర్వాత ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. పుట్టి తీసి వాటిని కూడా కొద్దిసేపు గాలి కారబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలా కొంచెం పెద్ద గిన్నెని తీసుకోండి. నాకు అక్కడికక్కడికి అయ్యి కలుపుకోవడం కొంచెం కష్టమైంది. ఇంకంతా కలిపేసి లాస్ట్లో 1 కప్పు ఆయిల్ యాడ్ చేయాలి. ఆల్రెడీ 1 కప్పు వేసాం కదా, మళ్ళీ ఇంకో కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లి నూనె మాత్రమే వాడాలి, ఫ్లేవర్లెస్ ఆయిల్ని అసలు యూజ్ చేయకండి పచ్చడిలోకి. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నామంటే పచ్చడి రెడీ అయినట్టే. చాలా ఈజీ పచ్చడి పెట్టుకోవడం. కొలతలు ఒకటి అర్థమయ్యాయి అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఈజీగా. మెయిన్గా ఏంటంటే మనం పచ్చడి కోసం వాడే ఏ ఒక్క గిన్నె కానీ వస్తువు కానీ ఎక్కడ తడి లేకుండా జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నామంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి ఇప్పుడే తినలేము, ఊరాలి కదా. జాడి ఉంటే జాడీలోకి, లేకపోతే మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బాలోకి పచ్చడిని వేసుకొని మూత పెట్టి 3 రోజులు పచ్చడిని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత చెక్ చేసుకుంటే చూడండి పచ్చడి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి, టేస్ట్ కూడా అంతే బాగుంది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేయండి. సేమ్ కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. చిన్న బౌల్తో మెజర్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో ఒకసారి చేసామంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇంకా నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో మనమే చేసుకోవచ్చు. బయట కొనుక్కునే అవసరం లేదు, లేకపోతే వేరే వాళ్ళు పెట్టిస్తే తినే అవసరం లేదు. మనంతట మనమే ఓన్గా చేసుకుంటే మనం చేసుకున్నామనే ఫీల్ కూడా ఉంటుంది కదా, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు. సో మరి మీరు సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.